వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది డిప్లొమా హోల్డర్‌కి సంబంధించిన నోటిఫికేషన్. దీని పోస్ట్ పేరు వచ్చి యాంత్రిక్ అండి. ఇది 02/2019 బ్యాచ్ కోసం అండి. సో ఈ యాంత్రిక్ పోస్ట్ గురించి మన డీటెయిల్స్ ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో ఇండియన్ కోస్ట్ గార్డ్ అని అంటే దీని వెబ్సైట్ నేమ్ వచ్చి joinindiancoast.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఇందులో ఎటువంటి న్యూ నోటిఫికేషన్స్ వచ్చినా మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇంకా ఇప్పుడు నేను చెప్పే నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదండి ఇది ఆ వెబ్సైట్లో. సో నాకు వచ్చిన పీడిఎఫ్ ప్రకారంగా మీకు ఈ వీడియో చేసి చెప్తున్నాను. ఇది ఎవ్రీ ఇయర్ 2 times పడుతుందండి నోటిఫికేషన్. సో ఆ విధంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్ పోస్ట్ అండి. యాంత్రిక్ సంబంధించిన నోటిఫికేషన్. ఆల్రెడీ నేను నావిక్ గురించి చెప్పాను. నావిక్ లాస్ట్ డేట్ వచ్చి 31st అండి. ఎవరైతే ఇంటర్ చదువున్నారో 10+2 ఎవరైతే చదువున్నారో వాళ్ళు అది అప్లై చేసుకోవచ్చు. ఇది మాత్రం యాంత్రిక్ అండి. ఇది డిప్లొమా హోల్డర్స్. ఇందులో ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళ కోసం పడే నోటిఫికేషన్ ఇది. సో ఈ నోటిఫికేషన్ ఏంటో చూద్దామండి. సో ఇదండి నోటిఫికేషన్. జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ డిప్లొమా హోల్డర్స్ టు జాయిన్ యాజ్ ఎ యాంత్రిక్. చెప్పాను కదండి, ఇంతకుముందు మనం నోటిఫికేషన్ ఆల్రెడీ దీని గురించి లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసాము. అది 01/2009 బ్యాచ్ ఇది. ఇది 02/2019 బ్యాచ్. కోర్స్ కమిషనింగ్ ఇన్ August 2019. సో ఇది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి కోర్సు మనకి ఆగస్ట్లో స్టార్ట్ అవుతుందండి. అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఫ్రమ్ February 11 to 21st February 19 వరకు ఆన్లైన్లో ఉంటుందండి. మనం ఆ టైంలో మనం అప్లై చేసుకోవాలి. అయితే ఇది నేను మీకు నోటిఫికేషన్ పడుతుందని ఇండికేషన్ మాత్రం ఇస్తున్నానండి. ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్తున్నది దేనికంటే ఎవరైతే ఈ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ప్రీ ప్లాన్ చేసుకోవడం కోసం. అంటే ఇప్పుడు నుంచి మనం ప్రిపేర్ అవుతూ ఉంటేనే మనం ఈ పోస్టు కొట్టగలం. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ ఎవరైతే రాసి ఈ జాబు సంపాదించలేదో వాళ్ళు ఇప్పుడు బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మీరు లాస్ట్ టైం అటెండ్ అయ్యారు కాబట్టి మీకు పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను క్లియర్గా ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. సో ఇప్పుడు దీనికి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫర్స్ ఆపర్చునిటీ ఫర్ ఇండియన్ మేల్ క్యాండిడేట్స్ హ్యావింగ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్. ఎవరైతే ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చదువున్నారో వాళ్ళ కోసం అండి నోటిఫికేషన్. ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ యాంత్రిక్ ఫర్ 02/2019 బ్యాచ్. Selection procedure through written and physical efficiency test followed by the medical examination. The recruitment centers are at Mumbai, Chennai, Kolkata and Noida. చూడండి ఈ సెంటర్స్ ముంబై, చెన్నై, కోల్కతా అండ్ నోయిడా. సో మన రీజన్కి సదరన్ రీజన్కి వచ్చి చెన్నైలో ఎగ్జామ్ ఉందండి. చెన్నైలో రాయొచ్చు, లేదంటే మనం కోల్కతాలో కూడా రాయొచ్చు. మనం పెట్టుకున్న సెంటర్ ప్రకారంగా మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు మనం ఎలా చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలని వీడియో చేశాను. ఇప్పుడు కూడా ఆన్లైన్ స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు వీడియో చేసి పెడతాను. కాకపోతే మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అండి. ఆర్ ఈక్వలెంట్ అంటే ఎస్ఎస్సి అవ్వచ్చు, ఎస్ఎస్ఎల్సి అవ్వచ్చు. సో ఏదైనా ఒకటే అండి, మెట్రికులేషన్ అన్నా ఎస్ఎస్సి అన్నా ఒకటే. అండ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ వచ్చేటికి రేడియో పవర్ ఇంజనీరింగ్ చదివి ఉండాలండి. సో ఇది ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీ అవ్వాలండి, అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. సో అప్రూవ్డ్ బై ద ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఏఐసిటిలో అప్రూవ్డ్ అయి ఉండాలి ఆ ఇన్స్టిట్యూట్ విత్ 60% అగ్రిగేట్. ఫస్ట్ క్లాస్ వచ్చి ఉండాలండి కంపల్సరీ. అయితే ఇక్కడ 5% రిలాక్సేషన్ ఇచ్చారు. ఎవరికంటే 5% రిలాక్సేషన్ అబోవ్ మినిమం కట్ ఆఫ్ విల్ బి గివెన్ ఫర్ SC/ST క్యాండిడేట్స్ అండ్ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ నేషనల్ లెవెల్ హూ అబ్టైన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్ ఇన్ ఎనీ ఫీల్డ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ at the Open National Championship. This relaxation will also applicable the wards of Coast Guard uniform personnel engaged while in the service. సో ఎవరైతే SC/ST క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి 5% అండి. అలాగే స్పోర్ట్స్ కోట ఎవరైతే ఉందో వాళ్ళకి కూడా 5% ఉంది. అలాగే ఎవరైతే సర్వీస్లో ఉన్నారో అంటే కొద్దిగా తక్కువ పోస్ట్లో ఉండి యాంత్రిక్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ 5% అనేది ఇవ్వడం జరిగిందండి. The qualifying percentage may be increased if more number of applicants are received. Candidates from the open schools institutes not recognized by the government are not eligible. ఓకే, ఎవరైతే ఓపెన్ స్కూల్లో చదివి ఉన్నారో, ఎవరైతే అప్రూవ్డ్ లేకుండా ఉన్న డిప్లొమాలు చదివారో
వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాదండి, గుర్తించాలి మీరు. ఇక ఏజ్ చూసుకుంటే దీనికి మినిమం ఏజ్ వచ్చి 18 సంవత్సరాలు దాటి ఉండాలండి, మాక్సిమం ఏజ్ వచ్చి 22 సంవత్సరాలండి. ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అండి. అంటే డేట్లు ఎగ్జాక్ట్ డేట్లు ఇస్తాడండి మనకి. 1 ఆగస్ట్ 1997 నుంచి 31 జూలై 2001 వరకు ఎవరైతే ఈ మధ్యలో పుట్టున్నారో వాళ్ళకి మాత్రమే. అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఒకవేళ మీకు ఆ ఏజ్ దాటిపోయి ఉంటే ఇంకో 5 ఇయర్స్ ఇస్తారు. అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 27 ఉన్నా పర్లేదు, ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 25 ఉన్నా పర్లేదు అనమాట. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ మీరు గమనించాలండి. ఎవరైతే ఓబీసీ ఉన్న వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళకి 5 ఇయర్స్. అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఓన్లీ ఫ్రమ్ 11 to 21 ఫిబ్రవరి టిల్ 17 అవర్స్. అంటే ఈవినింగ్ 5 వరకు అండి. ఇది లాస్ట్ టైం మనం చూసినప్పుడు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారండి. మనం లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకూడదండి. ఎప్పుడైతే మనకు ఆన్లైన్ స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11th స్టార్ట్ అయిందంటే మనకి 15th లోపు అప్లై చేసుకుంటే చాలా మంచిదండి. ఇది అప్లై చేయాలంటే మనం www.joinindiancoastguard.gov.in వెబ్సైట్లోకి వెళ్తే మనం ఆన్లైన్లో ఈజీగా అప్లై చేయొచ్చండి. సో ఎలా అప్లై చేయాలనేది మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియో చేశాను, నేను మీకు ఆ వీడియో చూపిస్తాను. మన ఛానల్లోకి వెళ్తే ఆల్రెడీ దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏముంటాయి అనేది కూడా నేను ఇంతకుముందు వీడియోలో మీకు డిస్కస్ చేశాను. సో అవి కూడా ఒకసారి చూడవచ్చు మీరు. మళ్ళీ ఈ సంవత్సరం దీన్ని ఫాలో అవుదాం, ఈ నోటిఫికేషన్ మనం ఫాలో అప్ అవుదాం. అంటే దీనికి ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది మేము ప్రతిదీ చెప్తాము. తర్వాత నోటిఫికేషన్ చూసుకుంటే ఇంక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే అండి, ఇది 3 స్టేజ్ల్లో ఉంటుందని చెప్పాను కదండి. ఫస్ట్ వచ్చి రిటన్ టెస్ట్ ఉంటుంది, సెకండ్ వచ్చి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, థర్డ్ వచ్చి మెడికల్ ఉంటుందండి. సో అదే చెప్తున్నారు చూడండి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ డిపెండింగ్ ఆన్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ రిటన్ టెస్ట్. ఎవరైతే రిటన్ టెస్ట్లో ఉంటుందో ఆ పెర్ఫార్మెన్స్ ప్రకారంగా ఫిజికల్ టెస్ట్ పిలుస్తారండి. ఫిజికల్ అండ్ ఫిట్నెస్ టెస్ట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ డ్యూరింగ్ ఎనీ ఎగ్జామినేషన్. ఏ ఎగ్జామ్ మధ్యలో ఇది ఎక్కడ అలౌ చేయరని మనకు తెలుసు. నెక్స్ట్ ద కోస్ట్ గార్డ్ రిజర్వ్స్ టు రైట్ ద క్యాన్సిల్ ఆర్ రీకండక్ట్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ పర్టికులర్ సెంటర్ ఆర్ చేంజ్ ద సెంటర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అదర్ రీజన్స్. ఏ స్కానంలో అయినా వాళ్ళు సెంటర్ చేంజ్ చేసే అవకాశం ఉంది, క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది, మళ్ళీ రీకండక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం దాని కోసం చేయలేమండి. మెరిట్ డిక్లరేషన్ ఆఫ్ ఫిట్ ఇనిషియల్ మెడికల్ ఎగ్జామినేషన్ డస్ నాట్ ఇండికేట్ సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ద ఫైనల్ మెడికల్ ఎట్ ఐఎన్ఎస్ చిల్కా. ఐఎన్ఎస్ చిల్కాలో చేసిన తర్వాత మీరు ఫైనల్గా సెలెక్ట్ అవుతారండి. ఇక లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే 21 ఫిబ్రవరి 19 till 17 అవర్స్ ఓన్లీ అండి. రాత్రి సాయంకాలం 5 గంటల వరకు మాత్రమే. ఫర్ డీటెయిల్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అదర్ డీటెయిల్స్ విజిట్ www.joinindiancoastguard.gov.in వెబ్సైట్లో మనకి ఫుల్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి, అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా డిస్ప్లేర్ ఏం ఇచ్చాడంటే ద టర్మ్స్ అండ్ కండిషన్స్ గివెన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ ఆర్ సబ్జెక్ట్ టు ద చేంజ్ అండ్ షుడ్ దేర్ ఫోర్ ట్రీటెడ్ యాజ్ ఎ గైడ్లైన్స్ ఓన్లీ. డీటెయిల్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వెబ్సైట్ www.joinindiancoastguard.in. సో ఆ వెబ్సైట్లో ఉంటాయని చెప్తున్నారండి. సో మనం ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూగా చూస్తూ ఉండాలండి. అందులో వచ్చే నోటిఫికేషన్ మనం ఫాలో అవుతూ ఉండాలి. సో మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు అని అడగొచ్చు, తర్వాత దీనికి అప్లికేషన్ ఫీ ఎంత అని అడగొచ్చు. ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మన పాత వీడియో లింక్ ఇస్తానండి, అందులో నేను క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ డీటెయిల్స్ అండి, సేమ్ పే ఉంటుంది, సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది ఎప్పుడు ఇవ్వరండి. వాళ్ళకి ఎన్ని కావాలో వాళ్ళు వేరేస్, అది వేరేస్ అంటే పెరగొచ్చు తగ్గొచ్చు, అది వాళ్ళ ఇష్టం. సో నెంబర్ ఆఫ్ పోస్టులు ఇన్ని ఉంటాయని మాత్రం కంపల్సరీగా చెప్పలేం. మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఇచ్చారండి, దీన్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది మన వైజాగ్ టెక్ హబ్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇండియన్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అని నేను ఇంతకుముందు వీడియో చేశాను. అందులో ఎవ్రీథింగ్, ఏజ్ ఎలా ఉండాలి, లాస్ట్ డేట్ ఏంటి, అప్పుడు లాస్ట్ ఇయర్ నేను చేసిన వీడియో ఉంది. ఇందులోనే మనం ఇక్కడ చూడండి ఇండియన్ కోస్ట్ గార్డ్, జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్, హౌ టు అప్లై ఇన్ ఆన్లైన్, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలని కూడా మనం వీడియో చేసామండి. ఆ వీడియో చూస్తే నేను ఈ వీడియో లింక్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ వీడియో చూసి ఫాలో అవ్వచ్చు. ఇక ఈ ఎగ్జామ్కి అంటే ఈ యాంత్రిక్ పోస్ట్ ఏదైతే ఉందో దీనికి సిలబస్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అని నేను ఇంతకుముందు 5 months బ్యాక్ ఈ వీడియో చేయడం జరిగింది. ఇది ఎవ్రీ 6 months నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి ఇది మనకి సెకండ్ నోటిఫికేషన్ అండి. మనం ఛానల్ పెట్టిన తర్వాత వస్తుంది సెకండ్ నోటిఫికేషన్. సో ఎవరైతే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఇంతకుముందు రాశారో వాళ్ళు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అంటే నా వాట్సాప్ నెంబర్ పైన ఉంటుంది. అంటే పేపర్ ఎలా వచ్చింది ఏంటి అని మన ఈ సంవత్సరం కూడా ఆ పేపర్ తెలుసుకుంటే ఇప్పుడు రాసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఉంటే యాంత్రిక్ ఒకసారి కాంటాక్ట్ చేయండి. సో ఇందులో నేను సిలబస్ మొత్తం చెప్పడం జరిగిందండి. సెలక్షన్ ప్రొసీజర్ అంటే ఎలా సెలెక్ట్ చేస్తారు, ఇందులో మెకానికల్కి, ఎలక్ట్రికల్కి, ఎలక్ట్రానిక్స్కి, టెలికమ్యూనికేషన్కి సిలబస్ ఏంటి ఉందని క్లియర్గా ప్రతి పాయింట్ చెప్పాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు సిలబస్ ఏమి ఉంటుందని మీకు అర్థమవుతుందండి. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్ అండి, ఇది 11th స్టార్ట్ అవుతుందండి. ఫిబ్రవరి 11th స్టార్ట్ అయ్యి 21st ఎండ్ అవుతుంది. ఓన్లీ 10 days అండి. ఈ 10 days లోపల మనం అప్లై చేసుకోవాలి. సో మీరు
ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ పడింది కాబట్టి మీ ఏదైతే రూమ్లో టేబుల్ మీద అంటించుకుంటారో మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేయాలి, ఏ నోటిఫికేషన్కి అప్లై చేశారనేది ఒక టేబుల్ రెడీ చేసుకొని ఉంచుకోండి ఒక వాల్ మీద. సో ఇది అప్లై చేయాలి కాబట్టి మీరు ఒక మార్క్ చేసుకొని ఉంటే మనం గుర్తుంచుకుంటాం. నోటిఫికేషన్ వచ్చేలా లేకపోతే మొబైల్లో క్యాలెండర్లో యాడ్ చేసుకోండి. సో ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వెబ్సైట్ లింక్ కూడా మీకు ఇస్తాను. మీరు అది తరువుగా చూస్తూ ఉండండి. తర్వాత పాత వీడియోలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మన యాంత్రిక్ మీద చేసిన సిలబస్ వీడియోస్ కానీ, నోటిఫికేషన్ రిలీజ్ వీడియో కానీ, అలాగే అవుట్ టు అప్లై వీడియో కానీ లింకులు నేను కింద ఇస్తాను. మీరు ఆ వీడియోస్ చూసి మీరు మిగతావి చూసి తెలుసుకోవచ్చు. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.